ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం HIV-AIDS అనే టాపిక్ గురించి సైన్స్ అండ్ టెక్నాలజీలో మాట్లాడబోతున్నాం. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ దీన్ని 1992లో స్టార్ట్ చేద్దాం. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3గా 3 స్టేజెస్ దాటేసి ఈరోజు మనం 4వ స్టేజ్ 2007 నుంచి స్టార్ట్ అయిపోయిందండి. ఓకే, 2012 నుంచి స్టార్ట్ అయింది 4వ స్టేజ్, 2007లో 3rd స్టేజ్, దానికి ముందు 1992లో. సో ఒకసారి చూద్దాం. National AIDS Control Program launched in 1992 is being implemented as a comprehensive program for the prevention and control of HIV in India. Over time, the focus has shifted from rising awareness to behavioral change for national response to more decentralized response to increasing involvement of NGO networks of people living with HIV. PLHIV అంటే ఏం లేదు, people living with HIV. ఏం చెప్తున్నానండి? ఈ ప్రోగ్రామ్ని ఓవరాల్ టైంలో నేనేం చేశా, ఇంతకుముందు ఈ ప్రోగ్రామ్ సెంట్రలైజ్డ్ ఉండే, ఇప్పుడు డీసెంట్రలైజ్ చేశా. పదాలను గుర్తుపెట్టుకోండి. సెంట్రలైజ్కి డీసెంట్రలైజ్కి తేడా ఏంటి? మామూలుగా అయితే సెంట్రల్ గవర్నమెంటే మొత్తం చేస్తానంటే ఆ వ్యాధిని మనం నివారించలేం. స్టేట్ గవర్నమెంట్ కూడా రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ కంటే కూడా మీ ఊర్లో ఉన్న మీ పంచాయతీలు కానివ్వండి, జిల్లా పరిషత్తులు కానివ్వండి, లేదు అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కానివ్వండి, ఇవి మేజర్గా కంట్రోల్ చేయాలి. అప్పుడే దేశం మొత్తం కూడా కంట్రోల్ అవుతుంది. అలా మనం డీసెంట్రలైజ్ చేసాం. దాంతోపాటు ఇది వీరిపైన వివక్ష చూపకుండా, ఓకే, వీరిని అందరితో పాటు కలుపుకుంటూ NGOస్ని ఇంక్లూడ్ చేస్తూ దీని గురించి ఎక్కువ మందికి స్ప్రెడ్ అయ్యే విధంగా మనం ఈ ప్రోగ్రామ్ని ఎప్పటికప్పుడు ఎవాల్వ్ చేస్తూ డిఫరెంట్ చేస్తూ వచ్చాము. The National AIDS Control Program 1 started in 1992 was implemented with objective of slowing down the spread of HIV infections so as to reduce morbidity, mortality and impact of AIDS in the country. Okay, spread ఎక్కువ కాకుండా ఫస్ట్ స్టేజ్లో. In November 1999 the second was launched to reduce the spread of HIV infection in India to increase Indians' capacity to respond HIV on a long term basis. Second time ఏం చేసామండి, ఎయిడ్స్ కంట్రోల్తో పాటు మన కెపాసిటీ బిల్డింగ్ కూడా పెంచుకోవాలని చెప్పి ఒప్పుకున్నాం. థర్డ్ స్టేజ్ 2007లో లాంచ్ చేసాం విత్ గోల్ ఆఫ్ హాల్టింగ్ ద రివర్సింగ్ ద ఎపిడమిక్ ఓవర్ నెక్స్ట్ 5 years. ఇంకా చాలు, ఇంకా స్ప్రెడ్ని ఆపేద్దాం, ఈ స్ప్రెడ్ కాకుండా రివర్స్ ఆర్డర్లో వెళ్ళిపోదాం, అంటే 0 HIV కేసెస్ వైపు 5 సంవత్సరాల్లో వెళ్ళిపోవాలి 2012 కల్లా అనేసి అనుకున్నాం. అయితే ఫేజ్ 4లో 2012లో స్టార్ట్ చేసామండి, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ 1, 2, 3, 4 రాసుకోండి. 1991, 1997, 1999, 2007, ఇంకోటి 2012, ఇలా రాసుకోవాలి మీరు. ఇలా ఇంపార్టెంట్ బుల్లెట్సే రాసుకోవాలి, ఏది పడితే అది మొత్తం రాయకండి. వర్డ్ టు వర్డ్ కాపీ చేస్తే మీకు టైం వేస్ట్. బుల్లెట్ పాయింట్స్, ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఎవ్రీ బుల్లెట్ పాయింట్. నెక్స్ట్, aims to accelerate the process of and reversal and further strengthen the epidemic response in India through cautious and well-defined integration approach in next 5 years. ఏమన్నాం, ఇంకా కెపాసిటీ పెంచుదాం, ఈ రివర్స్ అనేది ఏదైతే చేద్దాం అనుకున్నామో దాన్ని ఇంకా స్పీడ్గా తీసుకెళ్దామని చెప్పేసి ఒప్పుకున్నాం. మామూలుగా దీని ఆబ్జెక్టివ్స్ చెప్పా కదా, నెంబర్స్లో చూద్దాం. రిడ్యూస్ న్యూ ఇన్ఫెక్షన్స్ బై 50%. కొత్త ఇన్ఫెక్షన్స్ని 50% తగ్గించుకోవాలి. బేస్ ఇయర్ ఏం తీసుకున్నాం అంటే 2007 బేస్ ఇయర్ తీసుకున్నాం. అంటే 2007లో ఎంత ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో దానికంటే కూడా 50% తక్కువగా ఇన్ఫెక్షన్స్ని నేను చేయగలగాలి. ప్రొవైడ్ కాంప్రిహెన్సివ్ కేర్ అండ్ సపోర్ట్ టు ఆల్ పర్సన్స్ లివింగ్ విత్ HIV-AIDS అండ్ ట్రీట్మెంట్ సర్వీసెస్ ఫర్ ఆల్ దోస్ హూ రిక్వైర్ ఇట్. ఓకే, ప్రతి ఎయిడ్స్ సోకిన వ్యక్తికి కాంప్రిహెన్సివ్గా వాళ్ళకి సేవ చేయాలి. వారి యొక్క వ్యాధి తగ్గేందుకు వారికి అవసరమైన ట్రీట్మెంట్కి అవసరమైన ప్రతిదీ మనం ప్రొవైడ్ చేయాలని ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాం. స్ట్రాటజీ ఎలా అంటే దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఒక స్ట్రాటజీ ఉండాలి కదా. నా స్ట్రాటజీ ఇది, నేను ఇలా వెళ్తే నా అప్రోచ్ అవుతా, లేదంటే నేను సక్సెస్ అవుతా అంటే మన స్ట్రాటజీలో ఇంటెన్సిఫైయింగ్ అండ్ కన్సాలిడేటింగ్ ప్రివెన్షన్ సర్వీసెస్ విత్ ఫోకస్ ఆఫ్ హై రిస్క్ గ్రూప్స్ అండ్ వల్నరబుల్ పాపులేషన్. అంటే ఎవరైతే హిజ్రాలు కానివ్వండి, ఫీమేల్ సెక్స్ వర్కర్స్ కానివ్వండి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళకి చెప్పాలి, ఇలా ఎయిడ్స్ వస్తుంది, ఇలా స్ప్రెడ్ అవుతుంది, కాబట్టి మీరు కాండమ్స్ యూజ్ చేయాలి, మీరు ఇతరులకు స్ప్రెడ్ చేయకండి, ఎయిడ్స్ వస్తే మీరు తప్పుకోండి అని చెప్పేసి ఇలా అవేర్నెస్ చేయడం. ఇంక్రీజింగ్ యాక్సెస్ అండ్ ప్రమోటింగ్ కాంప్రిహెన్సివ్ కేర్ సపోర్ట్. యాక్సెస్ పెంచండి. ఎయిడ్స్ టెస్ట్కి ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో, మండల హెడ్ క్వార్టర్లో ఉన్న హాస్పిటల్స్లో ఇప్పుడు వెళ్ళినా కూడా మీకు సపరేట్ క్యాబిన్ కనిపిస్తుంది, ఎయిడ్స్ క్యాబిన్ అని చెప్పేసి సిగ్గుపడకుండా అక్కడికి వెళ్ళి ఒక టెస్ట్ చేయించుకుంటే ఎయిడ్స్ స్ప్రెడ్ని తగ్గించగలం. ఎయిడ్స్ నుంచి మనం కాపాడుకొని ఎక్కువగా
ఈ వ్యాధిని ఎయిడ్స్ స్టేజ్కి తీసుకెళ్లకుండా మనం కాపాడుకోవచ్చు అని చెప్పేసి ఉంది. ఎక్స్పాండింగ్ ఐఈసీ సర్వీసెస్ ఓకే ఫర్ ఏ జనరల్ పాపులేషన్ హై రిస్క్ గ్రూప్స్ విత్ ఫోకస్ ఆన్ బిహేవియరల్ చేంజ్ అండ్ డిమాండ్ జనరేషన్. వారిలో బిహేవియర్ చేంజ్ చేయండి. బిల్డ్ కెపాసిటీస్ అట్ నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఫెసిలిటీస్. స్ట్రెంథనింగ్ స్ట్రాటజిక్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఎక్కడ ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎక్కడైనా ఎపిడమిక్ వచ్చింది అనుకోండి, ఎయిడ్స్ ఎపిడమిక్, ఇక్కడ చాలామందికి ఎయిడ్స్ ఎపిడమిక్ వస్తుంది చూసుకోండి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ డిసిమినేషన్ సిస్టమ్ ఉండాలి. కెపాసిటీ బిల్డ్ చేయండి. ఈ ఎయిడ్స్ టెస్టులు చేయగలే వర్కర్స్ కానివ్వండి, వారితో పని చేసేగల వర్కర్స్ కానివ్వండి పెంచండి డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో అని చెప్తున్నాం. మన ప్రియారిటీస్ ఏంటండి? ప్రియారిటీస్ ఏంటి ఇందులో? రిడ్యూసింగ్ స్టిగ్మా, ఎయిడ్స్ సోకిన వ్యక్తులకి మీరు దూరం పెట్టకండి. ఓకే, డిస్క్రిమినేషన్ త్రూ జనరల్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ హెచ్ఐవి. ఫోకస్ ఆన్ ఐసీఈ స్ట్రాటజీస్. ఓకే, ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ టెక్నాలజీని కూడా యూజ్ చేయాలండి మనం. ఎందుకంటే ఇంటర్నెట్ ద్వారా కూడా ఎయిడ్స్ వ్యాధి గురించి మనం అందరికీ చెప్తూ ఎయిడ్స్ సోకిన వ్యక్తుల్ని మీరు తక్కువగా చూడొద్దు ఓకే అని చెప్పాలి. ప్రివెంట్ న్యూ ఇన్ఫెక్షన్స్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మేజర్, మన ఇండియాకు ఉన్న మేజర్ గోల్ 2020 కల్లా రీచ్ అవ్వాలనుకున్నది ఏంటంటే ప్రివెంట్ పేరెంట్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్. తల్లి నుంచి చిన్నపిల్లలకి ఎయిడ్స్ రాకుండా చూడడం మేజర్ ఏమండి. గుర్తుపెట్టుకోవాలి. డీసెంట్రలైజేషన్ చేయడం, ఎన్జిఓస్ని లింక్ చేయడం, సివిల్ సొసైటీ అంటే ఇతర వ్యక్తులను ఇంక్లూడ్ చేయడం. ఓకే, హెల్త్ సిస్టంలో ప్రతి హెల్త్ సిస్టంలో హెచ్ఐవి కూడా ఒక భాగం చేయడం. ఓకే, మెయిన్ స్ట్రీమ్ చేయడం, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం. ఇవన్నీ కూడా దయచేసి ఒకసారి పాస్ చేసుకొని మీరు నోట్ చేసుకోవాలి. మొత్తం అవసరం లేదు, నేను చెప్పిన ప్రతి పాయింట్ నోట్ చేసుకోవాలి మీరు. ప్రివెన్షన్ సర్వీసెస్ ఇవ్వాలి. దీంట్లోనే ప్రివెన్షన్లో ఏం చేస్తామండి మనం? టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ ఆఫ్ హై రిస్క్ గ్రూప్స్, బ్రిడ్జ్ పాపులేషన్. ఓకే, ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో, ఫీమేల్ సెక్స్ వర్కర్స్ ఉన్నారో వీళ్ళందరికీ ప్రివెన్షన్ గురించి తెలపాలి. కాండమ్స్ యూజ్ చేయాలని తెలపాలి. నీడిల్ సిరంజెస్ ఎక్స్చేంజ్ చేయకుండా చూసుకోవాలని చెప్పాలి. సెక్స్ వర్కర్స్ని కాండమ్స్ యూజ్ చేయాలని చెప్పాలి. ఓకే, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ రాకుండా చూడాలి. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అయ్యే సెంటర్స్లో మనం ఖచ్చితంగా ఎయిడ్స్ టెస్ట్ చేయాలి ఎవరైతే బ్లడ్ ఇచ్చారో. ఓకే, కౌన్సిలింగ్ ఇవ్వాలి. కాండమ్ని ప్రమోట్ చేయండి. ఓకే, ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ బిహేవియరల్ చేంజ్. ఓకే, ఐఈసీ అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ మరియు బిహేవియరల్ చేంజ్ తేవాలి వ్యక్తుల్లో. ఓకే, చెప్పండి ఎయిడ్స్ అంటే సిగ్గుపడే విషయం కాదు, ఎయిడ్స్ అంటే డేంజరస్ వ్యాధి, దాని గురించి తెలిస్తేనే మీరు దాన్ని అరికట్టగలరు. సోషల్ మొబిలైజేషన్, యూత్ ఇంటర్వెన్షన్, అడోలసెంట్ ఎడ్యుకేషన్. ఓకే, ఎటువంటి పనులు చేస్తే మీకు ఎయిడ్స్ వస్తుందో అది మన పెద్దవారికి ఇచ్చే ఎడ్యుకేషన్లో, ఓకే సెక్షువల్ ఎడ్యుకేషన్లో మరియు యూత్ని ఇంక్లూడ్ చేయండి. ఓకే, మెయిన్ స్ట్రీమ్ చేయండి. మెయిన్ స్ట్రీమ్ అంటే అందరికీ తెలిసేలా ఎక్కువగా పబ్లిసైజ్ చేయండి. ఓకే, వర్క్ ప్లేస్ ఇంటర్వెన్షన్స్. మీరు ఎక్కడైతే వర్కర్స్ పనిచేస్తున్నారో అందరు వర్కర్స్ మీ వర్క్ ప్లేస్లో కూడా హెచ్ఐవి ఎయిడ్స్ గురించి డిస్కస్ చేసి వారికి అవగాహన కలిగించాలని చెప్పి ప్రివెన్షన్ స్ట్రాటజీ కింద నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాంలో మనం అనుకున్నాం. ఇవంతా జనరిక్ అండి, మీరు జనరిక్గా కూడా రాయొచ్చు. నెక్స్ట్, కేర్ సపోర్ట్ అండ్ ట్రీట్మెంట్ ఫ్రీగా ఇవ్వండి. ఫ్రీగా ఫస్ట్ లైన్ అండ్ సెకండ్ లైన్ యాంటీ రెట్రోవైరల్ థెరపీస్ ఇవ్వాలి. మేము ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ ఫర్ CD4 టెస్టింగ్ ఇవ్వాలి. ఓకే, పీడియాట్రిక్ యాంటీ రెట్రోవైరల్ థెరపీ ఇవ్వాలి. చిన్నపిల్లల్లో తల్లిదండ్రుల నుంచి హెచ్ఐవి ఎయిడ్స్ సోకిన వ్యక్తులకి ఫ్రీగా యాంటీ రెట్రోవైరల్ థెరపీ ఇవ్వాలి. ఓకే, ఇన్ఫాంట్ డయాగ్నోసిస్ ఆఫ్ హెచ్ఐవి. ఓకే, హెచ్ఐవి ఉన్న వ్యక్తులకి ట్యూబర్క్యులోసిస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నాయి. అటువంటి వ్యక్తులకు కూడా మీరు హైలీ కేర్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ ఆఫ్ ఆపర్చునిటిస్టిక్ ఇన్ఫెక్షన్స్. ఓకే, ఎవరైతే ఎయిడ్స్ స్టేజ్కి వెళ్ళారో, ఇమ్యూన్ సిస్టమ్ పడిపోయిందో వాళ్ళకి మీరు ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. డ్రాప్ ఇన్ సెంటర్స్ ఆఫ్ పీపుల్స్ లివింగ్ విత్ హెచ్ఐవి ఎయిడ్స్ నెట్వర్క్. ఓకే, ఏంటంటే ఈ హెచ్ఐవి ఉన్న వ్యక్తుల్ని ఇంట్లో నుంచి మామూలుగా వెళ్ళగొడతారండి, ఎవరు రానివ్వరు. అటువంటి వ్యక్తులకి మీరు కేర్ ఇచ్చే హౌజెస్ని డెవలప్ చేయాలి. సో ఇప్పుడు మనం ఈ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఫేజ్ 4లో న్యూ ఇనిషియేటివ్స్ ఏం తీసుకున్నామో ఒకసారి చూద్దాం. సో డిఫరెంట్ స్ట్రాటజీస్ యూజ్ చేశామండి. బేసికలీ డిస్ట్రిక్ట్లో కెపాసిటీ బిల్డ్ చేయడానికి స్ట్రాటజీస్ ఫర్ డిస్ట్రిక్ట్ బేస్ డాటా ట్రాంగులేషన్ విత్ వెయిటేజ్ టు వల్నరబిలిటీస్, స్కేల్ అప్ ప్రోగ్రామ్స్ టు టార్గెట్ కీ వల్నరబిలిటీస్. ఏంటండి
scale up opioid substitution therapy for IDUs, scale up the strengthening of migrant interventions at source, transmit destination including rollout of migrant tracking system ఫర్ ఎఫెక్టివ్ అవుట్రీచ్. ఎవరైతే ఈ హెచ్ఐవి ఎయిడ్స్ సోకిన వ్యక్తులు ఉంటారో, మైగ్రేషన్ అవుతున్నారో, వారిని కూడా ట్రాక్ చేస్తూ ఉండే ఒక సిస్టమ్ని, ఎఫిషియెంట్ సిస్టమ్ని పెట్టాలనుకున్నాం. ఎస్టాబ్లిష్ అండ్ స్కేల్ అప్ ఇంటర్వెన్షన్స్ ఫర్ ట్రాన్స్జెండర్స్ బై బ్రిడ్జింగ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ అండ్ ఫోకస్ స్ట్రాటజీస్ టు అడ్రసింగ్ దేర్ వల్నరబిలిటీస్. ట్రాన్స్జెండర్స్కి అవగాహన చెప్పివ్వాలి. నెక్స్ట్, ఎంప్లాయీస్కి కాండమ్స్ గురించి చెప్పాలి వాళ్ళ ఎంప్లాయర్. ఓకే, మల్టీ డ్రగ్ రెజిమ్ని scale up for multi-drug regime for prevention of parent to child transmission in keeping with international protocols ni follow అవుతూ చైల్డ్కి రాకుండా చూడడం. సోషల్ ప్రొటెక్షన్. ఓకే, లాంచ్ ఆఫ్ థర్డ్ లైన్ ఆఫ్ యాంటీ రెట్రోవైరల్ థెరపీ, డిమాండ్ ప్రమోషన్ స్ట్రాటజీస్. ఓకే, ఏం చేశామండి, ఒక రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్. ఓకే, మరియు ఫోక్ మీడియా క్యాంపెయిన్స్, ట్రైబల్స్లో ఎస్పెషల్లీ ఈ వైరస్ సోకకుండా ఉండేందుకు మనం ఫ్లోక్ క్యాంపెయిన్స్ తీసుకురావడం. మరియు ఒక రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్, రైల్వే ద్వారా ఎయిడ్స్ గురించి ప్రతి వ్యక్తికి అవగాహన పొందడానికి రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ అనే ఒక ట్రైన్ తయారు చేసి దేశ నలుమూలల్లో దాన్ని తిప్పుతూ ఎయిడ్స్ గురించి అవగాహన తీసుకొచ్చాము. ఓకే, ఇప్పుడు ఏంటండి నెక్స్ట్, ఈ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాంలోనే తరువాతి కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఒక స్ట్రాటజిక్ ప్లాన్తో వచ్చింది. ఒక స్ట్రాటజీ, నేను ఇంత ఉంది, నాకు ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ అంత ఉంది, నాకు స్ట్రాటజీ కావాలి, ఎంత టార్గెట్ పెట్టుకోవాలి. ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆల్రెడీ ఒక స్ట్రాటజీతో వచ్చారు. మరి వాళ్ళకు అనుకూలంగా నేను స్ట్రాటజీ తయారు చేసుకోవాలి కదా. దానికోసమే మనం తెచ్చిన స్ట్రాటజీ నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ ఆఫ్ ఎయిడ్స్ కంట్రోల్ 2017 to 24. ఓకే, 2017 నుంచి 2024 వరకు 7 years ప్లాన్ అండి. ఏంటి విజన్ ఏంటి, మన విజన్ ఏంటి అంటే పేవింగ్ ద వే ఫర్ ఎయిడ్స్ ఫ్రీ ఇండియా. నేను ఎయిడ్స్ ఫ్రీ ఇండియా చూడాలనే ఒక వే. మామూలుగా ఎయిడ్స్ కానీ హెల్త్ ఇంటర్వెన్షన్స్ కానీ మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 3 కిందకి వస్తాయండి, SDG నెంబర్ 3 కిందకి వస్తాయి. ఓకే, ఫాస్ట్ ట్రాక్ నెట్వర్క్స్ అంటే దీన్ని స్పీడ్గా పోవాలి, నేను నెమ్మదిగా చాలా నాకు పోయింది, పరిగెత్తుదాం ఇంకా ఎయిడ్స్ని తీసేయడానికి. మిషన్ ఏంటి, నా విజన్ చెప్పా, నేను ఎయిడ్స్ ఫ్రీ ఇండియాని చూడాలనే నాకు ఒక విజన్. కానీ నా మిషన్ ఏంటి, దానికి ఎలా వెళ్తా? అటైన్ యూనివర్సల్ కవరేజ్ ఆఫ్ HIV ప్రివెన్షన్, ట్రీట్మెంట్ టు కేర్, కంటిన్యూమ్ ఆఫ్ సర్వీసెస్ అండ్ ఎఫెక్టివ్ ఇంక్లూజివ్ ఈక్వాలిటీ అండ్ అడాప్టివ్ నీడ్స్. మీరు కంటిన్యూ చేయండి యూనివర్సల్గా ప్రతి ఒక్క వ్యక్తికి HIV-AIDS డయాగ్నోసిస్ మరియు ట్రీట్మెంట్ దక్కే విధంగా చేయడమే నా యొక్క మిషన్. నా గోల్ ఏంటి, అచీవింగ్ 0 new infections, 0 AIDS related deaths and 0 discrimination. ఇక ఎయిడ్స్తోని మరణాలు వద్దు, ఎయిడ్స్ సోకిన వారికి వివక్ష చూపకండి అని చెప్పేసి నా యొక్క గోల్ అన్నమాట. ఇందులో ఆబ్జెక్టివ్స్ ఉన్నాయండి, 6 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఆబ్జెక్టివ్ని మీరు దయచేసి రాసుకోవాలి. మీరు ఇంపార్టెంట్ అండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది కాబట్టి ఆబ్జెక్టివ్స్లో కనీసం 3 ఆబ్జెక్టివ్స్ రాస్తే మీకు మెయిన్స్లో మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, ఆబ్జెక్టివ్స్ చూడండి, reduce new infections by 80% by 2024. ఓకే, 2024 కల్లా 80% ఇన్ఫెక్షన్స్ తగ్గివ్వండి. బేస్ లైన్ ఎప్పుడు తీసుకున్నారండి, బేస్ ఇయర్ వచ్చేసి 2010, దీనికి బేస్ ఇయర్ 2010, 80% రిడక్షన్ బై 2024. ఓకే, కొత్త కేసెస్ రాకుండా 80% కొత్త కేసెస్ తగ్గిస్తూ మనం 2024 కల్లా సాధించాలి. సెకండ్ ఆబ్జెక్టివ్ ఏంటి, 95% of estimated people living with HIV to services by 2024. ఎవరైతే పర్సన్స్కి HIV సోకిందో వారిలో 95% మందిని ట్రీట్మెంట్లోకి తీసుకురావాలి. ఎప్పటికల్లా అండి, 2024 కల్లా 95% మంది వ్యక్తులు ఎవరైతే హెచ్ఐవితో బాధపడుతున్నారో వారికి సర్వీస్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 95% సర్వీస్ to people living with HIV. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఆబ్జెక్టివ్ ఏంటండి, మన థర్డ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎన్ష్యూర్ యాంటీ రెట్రోవైరల్ థెరపీ ఇంటర్వెన్షన్ అండ్ రిటెన్షన్ ఆఫ్ 90% ఆఫ్ పీపుల్ లివింగ్ విత్ HIV బై 2024. ఇది వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన దానికి అనుకూలంగా ఉండాలి. అంటే 2024 కల్లా ఎవరైతే హెచ్ఐవితో బాధపడుతున్నారో వారిలో 90% మందిని యాంటీ రెట్రోవైరల్ థెరపీ ట్రీట్మెంట్లో
ఉంచగలగాలి, వారిని ట్రీట్మెంట్ నుంచి బయటికి పోనివ్వకుండా చూసుకోవాలి. అది మన ఆబ్జెక్టివ్ 3 అండి. నోట్ చేసుకోవాలి మీరు, నేను చెప్పింది నోట్ చేసుకోవాలి. థర్డ్ ఆబ్జెక్టివ్ నోట్ చేసుకున్న తర్వాత ఆబ్జెక్టివ్ 4 ఏంటి? ఎలిమినేట్ మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హెచ్ఐవి బై సిఫిలిస్ బై 2020. తల్లి నుంచి బిడ్డకు సోకించే హెచ్ఐవిని మరియు సిఫిలిస్ అనే వ్యాధిని సోకకుండా 2020 కల్లా అరికట్టాలి. వచ్చేసి నా ఆబ్జెక్టివ్ నెంబర్ 4 అండి, 2020 అండి. ఆబ్జెక్టివ్ నెంబర్ 5 ఏంటి? ఎలిమినేట్ హెచ్ఐవి రిలేటెడ్ స్టిగ్మా అండ్ డిస్క్రిమినేషన్ బై 2020. ఏదైతే హెచ్ఐవి పైన అవగాహన లేదో, లేకుంటే భయం ఉందో, లేకుంటే చిన్న చూపు ఉందో దాన్ని తొలగించి హెచ్ఐవి సోకిన వ్యక్తులపై వివక్ష చూపకుండా 2020 కల్లా నేను రెడీ చేయాలి ప్రజల్ని. నా ఆబ్జెక్టివ్ 6 ఏంటి? ఫెసిలిటేట్ సస్టైనబుల్ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ సర్వీస్ డెలివరీ బై 2024. ఎల్లప్పుడూ సస్టైనబుల్గా హెచ్చుతగ్గులు లేకుండా అందరికీ దక్కే విధంగా 2024 కల్లా మన నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ని అంత ఎఫిషియెంట్గా చేయాలని చెప్పేసి నా ఆబ్జెక్టివ్ నెంబర్ 6 అండి. ఒక్కసారి దయచేసి మీరందరూ కూడా ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్క ఆబ్జెక్టివ్ని, మిషన్ని, గోల్ని, ఎస్టీజీ నెంబర్ 3ని ఒక్కసారి పాస్ చేసుకొని చూడండి. డన్. సో మనకు అవుట్కమ్స్ ఏమనుకుంటున్నాం? అవుట్కమ్స్ ఎలా అంటే, ఆబ్జెక్టివ్కి అవుట్కమ్ ఏ విధంగా ఉండాలి అంటే, అవుట్కమ్స్ చూడండి. న్యూ ఇన్ఫెక్షన్స్ రిడ్యూస్ ఫ్రమ్ 1,00,000 నుంచి 21,000కి నేను ఇన్ఫెక్షన్స్ నెంబర్ని తేవాలి. నేను 95% ఆఫ్ ద పేషెంట్స్ ఎవరైతే హెచ్ఐవితో బాధపడుతున్నారో వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలంటే 20 లక్షల మంది వ్యక్తులకి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలని ఒక అవుట్కమ్ ఉండాలి. నెక్స్ట్ ఏమనుకున్నాం? 95% మంది ఎవరైతే హెచ్ఐవితో బాధపడుతున్నారో వాళ్ళకి మనం యాంటీ రెట్రోవైరల్ థెరపీ ఇవ్వాలి అని అనుకుంటే దాదాపు 1.9 మిలియన్ వ్యక్తులకి ఈ ట్రీట్మెంట్ ఇవ్వాలని అనుకున్నాం. అంటే దాదాపు 2 మిలియన్స్ అండి, దాదాపు 2 మిలియన్. సో ఇవన్నీ కూడా అవుట్కమ్స్ అండి, అవే అవుట్కమ్స్. ఇది ఆల్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ప్లీజ్ పాస్ అండ్ రీడ్. సో మన ప్రియారిటీస్ అండి, దీంట్లో మనం 5 ప్రియారిటీ ఏరియాస్ పెట్టుకున్నాం. ఒకసారి చూద్దాం సింపుల్గా. యాక్సిలరేట్ హెచ్ఐవి ప్రివెన్షన్ ఇన్ యాట్ ఏజ్ రిస్క్ గ్రూప్ అండ్ కీ పాపులేషన్. ఎవరైతే యంగ్ ఏజ్లో ఉంటారో, మామూలుగా అయితే 14 to 49 మధ్యలో ఉంటారో వాళ్ళకి హెచ్ఐవి ఎయిడ్స్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరియు టార్గెటెడ్ గ్రూప్ని ఫోకస్ చేయండి. ఎక్స్పాండ్ ద క్వాలిటీ అష్యూర్డ్ హెచ్ఐవి టెస్టింగ్ విత్ యూనివర్సల్ యాక్సెస్ టు కాంప్రిహెన్సివ్ హెచ్ఐవి కేర్. ఎలిమినేట్ మదర్ టు చైల్డ్ హెచ్ఐవి. ఏవైతే మనం అక్కడ 6 ఆబ్జెక్టివ్స్ పెట్టుకున్నాము, వాటిని 5 ఆబ్జెక్టివ్స్ లాగా ఇక్కడ సింపుల్గా చూపించాం. సో సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, ప్లీజ్ స్టడీ. మిషన్ సంపర్క్ సేమ్ టైం అండి. ఎప్పుడైతే నేషనల్ స్ట్రాటజీ ఫర్ హెచ్ఐవి ఎయిడ్స్ 2017-2024 తీసుకొచ్చామో అదే రోజు మనం మిషన్ సంపర్క్ అనే ఒక కొత్త మిషన్ తెచ్చాము. ఈ మిషన్ సంపర్క్లో మనం ఏం చేస్తున్నామంటే, aims to trace who are left to follow up. These individuals are brought to antiretroviral therapy. ఎవరైతే పర్సన్ యాంటీరెట్రోవైరల్ థెరపీ నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడో వాడిని పసిగట్టి, వాడిని దొరకబట్టి తీసుకొచ్చి యాంటీరెట్రోవైరల్ థెరపీ ఇవ్వండి. తద్వారా వాడి ఇతరులకు ఎయిడ్స్ స్ప్రెడ్ చేయకుండా ఉంటాడు. దిస్ కమ్యూనిటీ బేస్డ్ టెస్టింగ్ విల్ ఎనేబుల్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆల్ దోస్ హూ ఆర్ హెచ్ఐవి పాజిటివ్. ప్రతి ఇంటికి వెళ్తాం, ప్రతి ఇంట్లోకి వెళ్తాం, చెప్తాము ఇలా ఉంటుంది, సంపర్క్ అనే మిషన్ తెచ్చాము, మీకు ట్రీట్మెంట్ ఇస్తాం, ఫ్రీగా ఇస్తాం అని అవగాహన తెప్పించి పాజిటివ్ ఉండి దాక్కునే వ్యక్తులను కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి ఇతరులకు స్ప్రెడ్ కాకుండా చూసుకుంటాం. ప్రాజెక్ట్ సన్ రైజ్ అండి, మీకు ఇంతకుముందే చూసాం. ఏం చూసామండి? నార్త్ ఈస్ట్ ఇండియాలో మిజోరాం కానీ, త్రిపుర కానీ, నాగాలాండ్లో కానీ హెచ్ఐవి ఎయిడ్స్ ఎక్కువగా ఉందని చూసాం. ఈ హెచ్ఐవి ఎయిడ్స్ నార్త్ ఈస్ట్లో ఇంకా స్ప్రెడ్ కాకుండానే ఉండేందుకు మనం ఒక ప్రాజెక్ట్ సన్ రైజ్ని తీసుకొచ్చాం. ఎప్పుడండి? 2015లో. బై యూనియన్ గవర్నమెంట్ టు ట్యాకిల్ ద ఇంక్రీజింగ్ హెచ్ఐవి ప్రివలెన్స్ ఇన్ నార్త్ ఈస్ట్. ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్, దీని ఏమేంటి? ట్రీట్మెంట్ అండ్ కేర్ ఫెసిలిటీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ద పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవి ఎయిడ్స్ అండ్ క్రియేట్ మోర్ అవేర్నెస్ అబౌట్ డిజీజెస్. ఎక్కువగా అవేర్నెస్ ఇవ్వండి డిజీజెస్ గురించి. ద ప్రాజెక్ట్ ఈజ్ ఎ 5-year program 2015 to 2020 aimed at complementing the ongoing National AIDS Control Program. The project has been sponsored by US-based Center for Disease Control. US వాళ్ళ CDC అంటాం, సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్కి స్పాన్సర్ చేస్తూ నేషనల్ యాక్షన్ ప్లాన్కి అనుకూలంగా ప్యారలల్గా
ఈ ప్రాజెక్ట్ తీసుకెళ్ళాం. సో అండి, ఇప్పుడు మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం ఏంటి, ఎయిడ్స్ సోకిన వ్యక్తుల్ని మనం చాలా వివక్షతో చూస్తాము, చాలా తక్కువగా చూస్తాము, దగ్గరికి రానివ్వము. వాళ్ళు చాలా ఆల్రెడీ వ్యాధితో బాధపడుతున్నారు, అంటే ఇతరేతర సోషల్ ఇన్ఈక్వాలిటీస్ వల్ల కూడా బాధపడతారు. ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగం ఎవరు ఇవ్వరు, ఓకే, తిండి దొరకదు, దగ్గరికి ఎవరు రానివ్వరు. సో ఇలా ఒక వ్యక్తి హ్యూమన్ రైట్స్ అనేటివి చాలా దారుణంగా డిగ్రేడ్ అవుతున్నాయని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం తెచ్చిందంటే హ్యూమన్ ఇమ్యూనో వైరస్ ఆర్ ఎయిడ్స్ బిల్ అనే ఒక బిల్ తీసుకొచ్చింది. ఎవరి కోసం అండి, ఈ ఎయిడ్స్తో బాధపడుతున్న వ్యక్తులకి వారి హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసే విధంగా ఈ బిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. 2014లో తీసుకొచ్చిందండి, 2017లో ఈ బిల్ పాస్ అయిపోయింది. ఓకే, ఒకసారి ఈ బిల్లులో ఉన్న ఇంటర్నల్స్ ఏంటో చూద్దాం. ఇంపార్టెంట్ అండి, ఇలాంటి అన్ని గుర్తుండాలి మీకు. బిల్ ఉందా, పాలసీ ఉందా, యాక్షన్ ప్లాన్ ఉందా, స్ట్రాటజీ ఉందా, ఏమైనా మిషన్స్ ఉన్నాయా, ఇవన్నీ రాస్తేనే మీ ఆన్సర్ బ్యూటిఫుల్గా ఉంటుంది, మీ ఆన్సర్కు అర్థం ఉంటుంది. బిల్ గురించి డైరెక్ట్గా క్వశ్చన్ రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఒక బిల్ ఉందని తెలిస్తే, దాని గురించి 2 పాయింట్స్ తెలిస్తే, ఆ 2 పాయింట్స్ రాస్తే మీకు 2 మార్కులు వస్తాయి, లేకుంటే ఆ 2 మార్కులు కూడా రావు. చూద్దాం బిల్ గురించి. హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ అండ్ అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రమ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ బిల్, ఓకే, 2014 వాజ్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ రాజ్యసభ. అప్పుడున్న మినిస్టర్స్ దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే, సో ఇన్నర్ పాయింట్స్ ఏంటి, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ద బిల్, ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగైన్స్ హెచ్ఐవి పాజిటివ్ పర్సన్స్. ఈ హెచ్ఐవి వచ్చిన పర్సన్స్ని డిస్క్రిమినేషన్ లేకుండా చూడాలి. దాన్ని ఎలా ఇచ్చారు, ఓకే, ద బిల్ లిస్ట్ వేరియస్ గ్రౌండ్స్ ఆన్ విచ్ discrimination against HIV positive persons and those living with them is prohibited. ఒకవేళ ఎవరైనా వారిపైన ఈ విధంగా వివక్ష చూపిస్తే వారిని అరెస్ట్ చేయొచ్చు. ఓకే, అవేంటో చూద్దాం. దీస్ ఇంక్లూడ్ డినయల్, టర్మినేషన్, డిస్కంటిన్యూయేషన్ ఆర్ అన్ఫేర్ ట్రీట్మెంట్ విత్ రిగార్డ్ టు. ఓకే, హెచ్ఐవి వచ్చిందని వెంటనే మీరు వారిని ఉద్యోగంలో నుంచి తీసేసినా, లేదంటే వారిని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నుంచి బయటకు వెళ్ళగొట్టినా, లేదంటే వారికి హెల్త్ కేర్ ఇవ్వకపోయినా, ఓకే, రిసైడింగ్ ఆర్ రెంటింగ్ ప్రాపర్టీ, వెంటనే వీనికి హెచ్ఐవి వచ్చిందని చెప్పేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పినా, స్టాండింగ్ ఫర్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఆఫీస్, ఓకే, వీళ్ళు ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ నిలబడనివ్వకుండా చేసిన ప్రొవిజన్స్ ఫర్ ఇన్సూరెన్స్ అన్లెస్ బేస్డ్ ఆన్ యాక్చువల్ స్టడీస్, ఓకే, ఇన్సూరెన్స్ ఇవ్వను అని చెప్పినా, ఇవి ఏవి చేసినా కూడా వారు లియబుల్ టు ద కోర్ట్ అండి. ఎవరైతే ఇలా వివక్ష చూపిస్తారో వాళ్ళు కోర్టు ముందు ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, ద రిక్వైర్మెంట్ ఫర్ హెచ్ఐవి టెస్టింగ్ యాజ్ ఎ ప్రీ రిక్విజిట్ ఫర్ ఆబ్టైనింగ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ యాక్సెసింగ్ హెల్త్ కేర్ ఆర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో ప్రొహిబిటెడ్. నీకు హెచ్ఐవి టెస్టింగ్ చేసిన తర్వాతనే నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తా, హెచ్ఐవి టెస్టింగ్ చేసిన తర్వాత నీకు హెల్త్ కేర్ ఇస్తా అంటే తప్పండి, అట్లా చేయకూడదు. అలా చేసినా అది నేరము. Next, every HIV infected or affected person below the age of 18 has right to reside in the shared house and enjoy the facilities of household. The bill also prohibits any individual from publishing information or advocating feelings of hatred against HIV positive person and those living with them. ఎవరైనా హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధులు సోకిన వ్యక్తుల గురించి తక్కువ చేసి మాట్లాడినా, ఎవరికైనా వాళ్ళ పర్సనల్ థింగ్స్ తెలిసి దాన్ని స్ప్రెడ్ చేసినా అది నేరమే. 18 సంవత్సరాల కంటే చిన్నపిల్లలకి హెచ్ఐవి ఎయిడ్స్ కనుక సోకి ఉంటే ఆ వ్యక్తికి పూర్తి రైట్స్ ఉంటాయి వాళ్ళ ఫ్యామిలీతో బతికేందుకు, వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి సామాగ్రిని షేర్ చేసుకునేందుకు ఈ బిల్ చెప్తుందండి. ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అండ్ డిస్క్లోజర్ ఆఫ్ హెచ్ఐవి స్టేటస్ ఏం చెప్తుందంటే, ద బిల్ రిక్వైర్స్ దాట్ no HIV test, medical treatment or research will be conducted on a person without his information consent. No person shall be compelled to disclose his HIV status except his informed consent and if required by a court order. ఏమంటారు, ఎవరు కూడా నీకు హెచ్ఐవి ఉందా లేదా అని క్వశ్చన్ చేయకూడదు. క్వశ్చన్ చేసే అర్హత ఎవరికి లేదు. ఓకే, ఆ స్టేటస్ అడిగే అర్హత కూడా ఎవరికి లేదు. కేవలం కోర్టు అడిగితేనే మీరు ఆన్సరబుల్గా ఉండాలి తప్ప ఇతరులు ఎవరు అడిగినా మీకు సంబంధం లేదు. ఓకే, next, informed consent of an HIV test will not be required in case of screening by any licensed blood bank, a court order, medical research and epidemiological purposes where HIV test is anonymous and not meant to determine the HIV status of a person.
Establishment keeping records of information of HIV positive person shall adopt data protection measures. ఏమంటున్నారు, బ్లడ్ బ్యాంక్స్ కానివ్వండి ఇతర వాటి అన్నిట్లో హెచ్ఐవి టెస్ట్ అనేది మ్యాండేటరీ కాదు, ఒకవేళ చేసినా అది మాత్రం సీక్రెట్గా ఉంచండి అని చెప్పేసి బిల్ చెప్తుంది. రోల్ ఆఫ్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఏమేమి రోల్ ప్లే చేస్తున్నాయి ఈ బిల్లో. ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ షెల్ టేక్ మెజర్స్ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ ఎయిడ్స్ అండ్ హెచ్ఐవి, ప్రొవైడ్ యాంటీరెట్రోవైరల్ థెరపీ and infection management for persons with HIV, facilitate their access to welfare schemes, especially women and children, formulate HIV-AIDS education communication program that are age appropriate, gender sensitive and non-stigmatizing. ఏమంటున్నారు, స్టేట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలండి, ఎయిడ్స్ సోకిన వ్యక్తులకి ట్రీట్మెంట్ ఇవ్వండి, వారికి ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఎయిడ్స్ గురించి అవగాహన పెంచండి. ఏ విధంగా, సెన్సిటివ్ విధంగా, ఆడవాళ్ళకి ఒక రకంగా చెప్పండి, మగవారికి ఒక రకంగా చెప్పండి, చిన్నపిల్లలకి ఒక రకంగా చెప్పండి, పెద్దవారికి ఒక రకంగా చెప్పండి అని చెప్తున్నారు. లే గైడ్ లైన్స్ ఫర్ ద కేర్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ విత్ హెచ్ఐవి, ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ పైన ఫోకస్ చేయండి, గైడ్ లైన్స్ ఇవ్వండి, వారికి హెచ్ఐవి వస్తే ఎలా ట్రీట్ చేస్తారని. ఎవ్రీ పర్సన్ ఇన్ ద కేర్ అండ్ కస్టడీ ఆఫ్ ద స్టేట్ షెల్ హ్యావ్ రైట్ టు హెచ్ఐవి ప్రివెన్షన్, టెస్టింగ్, ట్రీట్మెంట్ అండ్ కౌన్సిలింగ్ సర్వీసెస్. హెచ్ఐవి ఎయిడ్స్ సోకి ఎవరైతే స్టేట్ కింద ఉంటారో వాళ్ళందరికీ రైట్ ఉందండి ట్రీట్మెంట్ తీసుకోవడానికి, టెస్ట్ చేయించుకోవడానికి, కౌన్సిలింగ్ తీసుకోవడానికి. ఎందుకంటే అందరూ దూరం పెడుతున్నారు కాబట్టి మెంటల్ స్టేటస్ కూడా వీక్గా అవుతుంది. రోల్ ఆఫ్ ombudsman. An ombudsman shall be appointed in each state government to inquire into complaints related to violation of the act and provisions of healthcare services. The ombudsman shall submit a report to the state government every 6 months, setting the number of nature of complaints, actions taken. ఏమన్నా ఒక ombudsman సిస్టమ్ని పెడదాం, గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్, లేదంటే ఒక చిన్నపాటి కోర్ట్ లాంటి సిస్టమ్. ఏంటంటే కంప్లైంట్స్ తీసుకుంటుంది, వాటిని రిడ్రెస్ చేస్తుంది, ఎందుకు ఇలా చేశారు. వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలండి బాడీని, అది 6 monthsకి ఒకసారి మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. Guardianship. A person between the age of 12 to 18 who has sufficient maturity in understanding and managing the affairs of his HIV affected family shall be competent to act as a guardian of another sibling below 18 years of age. The guardian will be applied in matters relating to admission to education institutions, establishment, operating bank accounts, managing, etc. Self-explanatory అండి, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. Court proceedings. Important. Next, cases related to HIV positive persons shall be disposed of by the court on priority basis. First priority ఇస్తాం వీళ్ళకి కొద్దిగా. In any legal proceeding, if HIV infected person, affected person is a party, the court may pass orders that proceedings will be conducted by suppressing the identity of the person in camera to restrain a person from publishing information and disclosing the identity of applicant. When passing any order with regard to maintenance of applicants filled by HIV infected person, the court shall take into account the medical expenses incurred by the applicant. Okay? వాళ్ళని డిస్క్లోజ్ చేయకుండా సీక్రెట్గానే వాళ్ళని ఇన్ఫర్మేషన్ దాచిపెట్టి ఇలా చేయాలి అని చెప్పేసి కోర్ట్ ప్రొసీడింగ్స్ మన హెచ్ఐవి ఎయిడ్స్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ బిల్ 2017 చెప్తుంది. ఇప్పుడు బిల్ గురించి మొత్తం తెలుసుకున్నాం, హ్యాపీ. ఏ ఆన్సర్ వచ్చినా మినిమం పాయింట్స్ 3 అయితే రాస్తారు మీరు. సో మీకు 3 మార్కులు వచ్చేసాయి ఇప్పుడే. నెక్స్ట్ రెడ్ రిబన్ ఎక్స్ప్రెస్. మీకు రెడ్ రిబన్ ఎక్స్ప్రెస్ గురించి చెప్పాను. సో ఇండియన్ రైల్వే వాళ్ళు ఇలా ఒక ట్రైన్ తయారు చేసి ప్రతి ఊరికి, జిల్లాకి ఎక్కడైతే హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో, ఎక్కడైతే రైల్వే స్టేషన్ అవైలబుల్గా ఉందో అక్కడక్కడ స్టాప్స్ ఇస్తూ దాదాపు 1,00,000 కిలోమీటర్లు, ఎన్నో వేల కిలోమీటర్లు తిరిగి మొత్తం కూడా ఎయిడ్స్ గురించి అవగాహన పెంచడం జరిగిందండి. నెక్స్ట్ ఎయిడ్స్, యునైటెడ్ నేషన్స్ ఎయిడ్స్ గురించి ఏంటంటే వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ వ్యాధిని అరికట్టేందుకు పనిచేస్తారండి. దీని గురించి ఒకసారి తెలుసుకుందాం. ఈ ఎయిడ్స్ అనే సంస్థ 1996లో స్థాపించబడింది. హ్యాస్ బిన్ లీడింగ్ అండ్ ఇన్స్పైరింగ్ గ్లోబల్, రీజనల్, నేషనల్ అండ్ లోకల్ లీడర్షిప్, ఇన్నోవేషన్ అండ్ పార్ట్నర్షిప్ ఇన్ కన్సైన్ హెచ్ఐవి టు హిస్టరీ. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని, జెనీవా స్విట్జర్లాండ్లో హెడ్ క్వార్టర్ ఉంది. ఇట్ ప్లేసెస్ పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవి అండ్ పీపుల్ ఎఫెక్టెడ్ విత్ ద వైరస్ అట్ డెసిషన్ మేకింగ్ టేబుల్ అండ్ అట్ ద సెంటర్ ఆఫ్ డిజైనింగ్, డెలివరింగ్ అండ్ మానిటరింగ్ ఎయిడ్స్. ఎయిడ్స్ సోకిన వ్యక్తులనే ముందు పెట్టి మీకు ఎలాంటి పాలసీస్ కావాలని అడుగుతూ వారికి సంబంధించిన పాలసీస్ని తయారు చేస్తూ వారి యొక్క నొప్పిని, బాధని తగ్గించేందుకు ట్రై చేసే యునైటెడ్ నేషన్కి సంబంధించిన ఇన్స్టిట్యూషనే ఈ ఎయిడ్స్ అనే ఇన్స్టిట్యూషన్ అండి. It charts paths for the countries and communities to get on fast track to end AIDS
and also a bold advocate of addressing the legal and policy barriers to ఎయిడ్స్ రెస్పాన్స్. కంట్రీస్కి గైడ్లైన్స్ ఇస్తుంది, ఎలా చేస్తే మీ ఎయిడ్స్ తగ్గుతుంది, వ్యక్తులను ఎలా చూడాలి, ఆ వ్యక్తులకు ఎయిడ్స్ సోకిన వ్యక్తులకు పాలసీస్ ఎలా ఉండాలని చెప్తుంది. ఆల్సో ఈజ్ ఎ లీడింగ్ గ్లోబల్ ఎఫర్ట్ టు ఎండ్ ఎయిడ్స్ యాజ్ ఎ పబ్లిక్ హెల్త్. 2030 కల్లా ఎయిడ్స్ అనే వ్యాధి ప్రపంచంలోనే ఒక హెల్త్ ఇష్యూ లాగా ఉండకూడదు అని చెప్పేసి మేజర్ ఎయిమ్తో ఈ యుఎన్ ఎయిడ్స్ అనే సంస్థ ముందుకు కదులుతుంది. SDG 3 గురించి కూడా ఇందులో చెప్తుంది. అన్ని ఏజెస్లో HIV-AIDS ఉండకూడదు, వీళ్ళకి ట్రీట్మెంట్ దగ్గర ఉండాలి, వీళ్ళకి వివక్ష ఉండకూడదు అని ట్రై చేసే ఇన్స్టిట్యూషనే మన HIV-AIDSకి సంబంధించిన UN AIDS అనే ఇన్స్టిట్యూషన్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ 90-90-90 స్ట్రాటజీ. ఇది ఇచ్చింది ఎవరండి? WHO ఇచ్చింది. 90-90 స్ట్రాటజీ WHO. అసలు 90-90-90 స్ట్రాటజీ అంటే ఏంటి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఇలాంటివి రాస్తే మార్క్స్ వస్తాయి. ప్రిలిమ్స్లో మీకు 90-90-90 అని కనిపిస్తే జాగ్రత్తగా ఉండి అది ఎయిడ్స్కి సంబంధించిందా డిజీజ్కి సంబంధించిందా చూసుకొని మీరు పెట్టేయాలి. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈజ్ ఎ UN AIDS ప్రోగ్రామ్ విత్ ఫాలోయింగ్ టార్గెట్స్. UN AIDS WHO ఇద్దరు ఇచ్చారండి. బేసికలీ అయితే UN AIDS వాళ్ళు అని చెప్పండి. ఓకే, 90 ఇందులో ఏం 90-90-90 అంటే దాని అర్థాలు చూడండి. 90% ఎవరైతే వ్యక్తులు హెచ్ఐవితో బాధపడుతున్నారో వారి యొక్క స్టేటస్ తెలుసుకోండి. అంటే వాళ్ళు ఫస్ట్ స్టేజ్లో ఉన్నారా, సెకండ్ స్టేజ్లో ఉన్నారా, థర్డ్ స్టేజ్లో ఉన్నారా అని వాళ్ళ స్టేటస్ తెలుసుకోండి. మరియు 90% వ్యక్తులు ఎవరికైతే హెచ్ఐవి సోకిందో పీపుల్ విత్ డయాగ్నైజ్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ విల్ రిసీవ్ యాంటీరెట్రోవైరల్ థెరపీ. వారికి ఎవరైతే హెచ్ఐవి సోకిన వ్యక్తుల్లో 90% వ్యక్తులకి యాంటీరెట్రోవైరల్ థెరపీ ట్రీట్మెంట్ ఇవ్వండి. 90% మొత్తం హెచ్ఐవి సోకిన ఎవరైతే యాంటీరెట్రోవైరల్ థెరపీ తీసుకుంటున్నారో వాళ్ళల్లో వైరల్ సప్రెషన్ చూపెట్టండి. ఏమన్నారు? 90% వ్యక్తులు ఎవరైతే యాంటీరెట్రోవైరల్ థెరపీ తీసుకున్నారో వాళ్ళు సప్రెషన్ చూపెట్టండి. అయితే ఇందులో రెండు ఉన్నాయండి. ఒకటి 90-90-90 టార్గెట్ అయితే ఒకటి 95-95-95 టార్గెట్. ఏం లేదండి, అన్నీ కూడా సేమే, నెంబర్లు చేంజ్. ఓకే, ఇది 2020 కల్లా సాధించాలని పెట్టుకున్నాం, ఇది 2030 కల్లా సాధించాలని పెట్టుకున్నాం. సేమ్ అండి. అక్కడ 90-90 కేసులో ఏం చూసామండి? 90% ఎయిడ్స్ సోకిన వ్యక్తులను కనిపెట్టాలి, వాళ్ళని అందులో 90% యాంటీరెట్రోవైరల్కి తీసుకురావాలి, అందులో 90%ని సపరేషన్ ఆఫ్ వైరస్ చూపెట్టాలి. సేమ్ అక్కడ 90 ప్లేస్లో 95-95-95 అని పెట్టేస్తే సరిపోతుంది. మీకు మెయిన్స్లో క్వశ్చన్ రావచ్చు, UN AIDS వారి 95-95-95 ఇనిషియేటివ్ అంటే ఏంటి? ఓకే, నెక్స్ట్ ఓకే ఏంటి? గ్లోబల్ ఫండ్ టు ఫైట్ ఎయిడ్స్, ట్యూబర్క్యులోసిస్ అండ్ మలేరియా. ఇది ఇంపార్టెంట్ అండి. దీని గురించి కూడా కేవలం మీరు మెయిన్స్లో ఇది ఒక్కటే పాయింట్ రాస్తారు, కానీ అవగాహన ముఖ్యం. మీకు ఈ అవగాహన తెలిస్తేనే, దాని గురించి మొత్తం తెలిస్తేనే ఈ చిన్న పాయింట్ గుర్తుకొస్తుంది. గ్లోబల్ ఫండ్ టు ఫైట్ ఎయిడ్స్, ట్యూబర్క్యులోసిస్ అండ్ మలేరియా, ఆర్ సింప్లీ గ్లోబల్ ఫండ్ ఫర్ ట్యూబర్క్యులోసిస్, ఎయిడ్స్ అండ్ మలేరియా. మీకు టీవీ చెప్పినప్పుడు కూడా చెప్పాను ఇది. Popularly known as Global Fund, aims to attract, leverage investment, additional resources to end epidemics of HIV-AIDS, tuberculosis and malaria. 2001లో స్థాపించాం. జియోనియా ఇటలీలో ఉంది. ఓకే, సెక్రటేరియట్ వచ్చేసి జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. G8 గ్రూప్ వాళ్ళు అంటే టాప్ అంటే పెద్ద పెద్ద కంట్రీస్ చెందిన వాళ్ళు ఈ గ్రూపింగ్ని స్టార్ట్ చేశారండి. ఓకే, 2002లో ఎస్టాబ్లిష్ చేశాం. ఇది ఎలా అడ్మినిస్ట్రేషన్ అవుతుంది అనేది ఒక చిన్న పాయింట్. మామూలుగా NGOs అందరు కలిసి కొలాబరేటివ్ డెసిషన్ తీసుకోవడం ద్వారా ఇది ఫంక్షన్ అవుతుంది. ఓకే, గ్లోబల్ ఫండ్ ఆల్సో ఈజ్ అన్ ఇండిపెండెంట్ నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్ అండర్ స్విట్జర్లాండ్ లా కింద ఉంటుంది. హోస్టెడ్ బై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ ఫండ్ని అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉంటుంది. ఎవరు అడ్మినిస్ట్రేట్ చేస్తున్నారండి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేట్ చేస్తుంది. సో దీని గురించి ఒక చిన్న ఫిగర్, ఏది గ్లోబల్ ఫండ్ గురించి. సో ఇట్స్ అన్ అడిషనల్ పాయింట్. జస్ట్ పాస్ అండ్ రీడ్ వన్స్, నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇది పాస్ చేసుకొని ఒకసారి చదవండి సరిపోతుంది. సో రోల్ ఆఫ్ గ్లోబల్ ఫండ్ ఫర్ ట్యూబర్క్యులోసిస్ ఎయిడ్స్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందండి? మామూలుగా మీరున్న జనరిక్ పాయింట్స్ చెప్పుకున్నాం. ఎలా మీకు టెక్నికల్ సపోర్ట్ ఇస్తుంది, ఫండింగ్ సపోర్ట్ ఇస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి సపోర్ట్ ఇస్తుంది, గ్రౌండ్ లెవెల్ వర్కర్స్ పెంచడానికి సపోర్ట్ ఇస్తుంది, టెస్ట్ కిట్స్ పెంచుకోవడానికి సపోర్ట్ ఇస్తుంది, ఎయిడ్స్ని కంట్రోల్ చేయడానికి సపోర్ట్ ఇస్తుంది. ఇలాంటివే ఆబ్జెక్టివ్స్, జనరిక్ ఆబ్జెక్టివ్స్ అండి. మీకు తెలియకపోయినా క్లియర్గా ఇలాంటి జనరిక్ ఆబ్జెక్టివ్స్ తెలుసుకోవాలి. ఇది కూడా మీకు అవసరం ఉండి ఒకసారి పాస్ చేసి చదవండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మోడల్ ప్రిలిమ్స్ క్వశ్చన్ చూద్దాం ఎలా వస్తాయి మోడల్ ప్రిలిమ్స్ క్వశ్చన్. సో ఇప్పుడు అంటాను, సో HIV, AIDS
virus is single stranded DNA virus. కరెక్టా రాంగా నేను అడుగుతాను, కరెక్టా రాగా? తప్పు. ఎందుకండి, ఎందుకు తప్పు అంటే అది డిఎన్ఏ వైరస్ కాదండి, అది ఆర్ఎన్ఏ వైరస్, అది ఆర్ఎన్ఏ వైరస్. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా వస్తుంది? అడ్వాన్స్ రెట్రోవైరల్ థెరపీ, ఏఆర్టీ, రెట్రోవైరల్ థెరపీ ఈజ్ థెరపీ యూజ్డ్ ఇన్ COVID-19. అడ్వాన్స్ రెట్రోవైరల్ థెరపీ మీరు COVID-19కి ఇస్తారా? ఇవ్వము. అడ్వాన్స్ రెట్రోవైరల్ థెరపీ అనే థెరపీ మనం HIV-AIDS ఇస్తాము. ఇలా ఒక క్వశ్చన్. లేదా లేదా ఓకే. నెక్స్ట్ ఏంటి? ఎలిసా టెస్ట్. ఎలిసా టెస్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిటెక్టింగ్ ఆర్ సింపుల్గా డయాగ్నైజింగ్ HIV-AIDS. సో అప్పుడు ఏమంటారు? కరెక్టా రాంగా? కరెక్ట్. నేను చెప్పాను, ప్లస్ మీకు స్ట్రెస్ చేసి మరి చెప్పాను, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అస్సే అనే టెస్ట్ HIV-AIDSని కూడా టెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది, దాంతోపాటు COVID-19 కూడా. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో ప్రిలిమ్స్ క్వశ్చన్ ఎలా వస్తుంది, ఇంకేం వస్తాయి HIV-AIDS నుంచి ఇంకొన్ని రకాల ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయో ఒకసారి చెప్తాను. సో మీరు కనుక ఇప్పుడు ఇప్పటిదాకా చదివిన దాంట్లో నేషనల్ స్ట్రాటజీ, ఓకే, నేషనల్ స్ట్రాటజీ ఫర్ HIV-AIDS కనుక చూసుంటే ఎప్పుడండి? 2017, 2024, ఓకే, 2017 to 2024 దీనిలో పెట్టిన స్ట్రాటజీస్ కానీ ఎయిమ్స్ కానీ ఏంటో అడుగుతారు. ఓకే, బై ఇయర్ అది పెద్ద హయ్యర్ లెవెల్, ఇంకా అది ఎక్స్ట్రీమ్ లెవెల్లో యూపీఎస్సీ లెవెల్లో కానీ ఎక్స్ట్రీమ్ హార్డ్ ఇద్దామన్నప్పుడు ఈ బిల్ గురించి అడుగుతారు. ఓకే, మీకు 2020 గల టార్గెట్స్ ఏంటి? దాట్ 2020 కల్లా ఏం టార్గెట్ పెట్టుకున్నామండి? తల్లి నుంచి బిడ్డలకు సోకే హెచ్ఐవిని మొత్తానికి ఎలిమినేట్ చేయాలి 2020 కల్లా అనుకున్నాం. 2024 కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. సో ఈ టార్గెట్స్ పైన ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ రావచ్చు మీకు. ఓకే, ఇది కాకుంటే ఇంకేం వస్తాయంటే మీకు ఎయిడ్స్ పైన ఇంకా క్వశ్చన్స్ మామూలుగా అయితే మిషన్ సంపర్క్ is related to what? Mission Sampark is related to HIV-AIDS. మరియు మిషన్ సన్ రైజ్ గురించి అడగచ్చు. సో ఏమంటాడు? మిషన్ సంపర్క్, మిషన్ సన్ రైజ్ ఆర్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజీజెస్ టు స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజీజెస్ అంటాడు. అప్పుడు ఏం పెట్టాలి మీరు? HIV-AIDS స్ప్రెడ్ గురించి ఇవన్నీ కూడా తయారు చేశామని చెప్పేసి పెట్టాలి. సో ఇప్పుడు నేను ఒక మోడల్ మెయిన్స్ క్వశ్చన్ చెప్తాను మీకు. మోడల్ మెయిన్స్ క్వశ్చన్ ఎలా వస్తుందంటే అంటే HIV గురించి సింపుల్గా చెప్తాను. వాట్ ఈజ్ HIV-AIDS? ఓకే, వాట్ ఈజ్ HIV-AIDS? హౌ డస్ ఇట్ స్ప్రెడ్స్? ఓకే, what are the initiatives taken by Government of India in prevention, treatment and eradication of HIV-AIDS in India? ఇలా ఒక క్వశ్చన్ వస్తుంది. లేదా వాట్ ఈజ్ ద రోల్ ఆఫ్ UNAIDS, ఓకే, ఇన్ ఎలిమినేషన్ ఆఫ్ HIV-AIDS? ఇలా ఒక క్వశ్చన్ రావచ్చు. ఒకవేళ దీని గురించి వస్తే మీరు సింపుల్గా UNAIDS గురించి రాయండి. ఓకే, 1996లో ఎస్టాబ్లిష్ చేసాం. ఇది ఎయిడ్స్ తగ్గడానికి చాలా ఇనిషియేటివ్ తీసుకుంది, NGOస్తోని కొలాబరేట్ అవుతుంది, ఇతర నాన్ ప్రాఫిట్ కంపెనీస్తో లింక్ అయ్యి ఫండ్స్ని డిసిమినేట్ చేయడం, ఇవన్నీ రాసి దీంట్లో ఈ ఆన్సర్లో అయితే 90, 90,
90, 95, 95, 95 స్ట్రాటజీ గురించి కూడా మీరు రాయాలి. సో అది సింపుల్ ఆన్సర్ అండి, 10 మార్కుల కంటే ఎక్కువ రాదు. మరి ఈ ఆన్సర్ ఎలా రాస్తారు మీరు తెలుసుకోవాలి కదా. ఫస్ట్ డిఫైన్ హెచ్ఐవి డెఫినేషన్ రాయండి. హెచ్ఐవి ఈజ్ హ్యూమన్ ఇమ్యూనోవైరస్ విచ్ కమ్స్ టు ఏ గ్రూప్ ఆఫ్ రెట్రోవైరస్. ఈ రెట్రోవైరస్లో ఆర్ఎన్ఏ వైరస్ ఇది అని చెప్పేసి రాసి హెచ్ఐవి యొక్క ఫైనల్ స్టేజ్ ఎయిడ్స్ అని చెప్పేసి రాయండి. నెక్స్ట్ హౌ డస్ ఇట్ స్ప్రెడ్స్, ఎస్పెషల్లీ దేని ద్వారా స్ప్రెడ్ అవుతుంది, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్, బ్లడ్ ఇన్ఫ్యూజన్ మరియు డ్రగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ అనేది స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి మీరు రాయాలి. ఇప్పుడు ఇంటర్వెన్షన్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ప్రివెన్షన్, కంట్రోల్, ట్రీట్మెంట్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ హెచ్ఐవి ఎయిడ్స్ అన్నప్పుడు ఏం చేస్తామండి, రాయండి, అన్నీ రాయండి. మిషన్ సంపర్క్ గురించి రాయండి. ఓకే, ఏమేమి క్రోనలాజీలో రాయండి, నీట్గా రాయాలి. ఇది ఇష్టం వచ్చినట్టు రాయకండి. ఇంటర్వెన్షన్స్ వచ్చినప్పుడు ఒక క్రోనలాజీలో రాయాలి, మీరు పిచ్చి పిచ్చిగా రాయకూడదు. ఏంటి, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ 1 నుంచి 4 వరకు తీసుకొచ్చామని సింపుల్గా రాయండి. ఈ 4 ప్రజెంట్లీ 2012 నుంచి 2020 గల నడుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్లీ మనం స్టేజ్ 4లో ఉన్నాం, ఫేజ్ 4లో. దీని గురించి రాసిన తర్వాత నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఎయిడ్స్ కంట్రోల్, నేషనల్ స్ట్రాటజీ ఎప్పుడండి 2017, 2034, 24 గురించి రాయండి సింపుల్గా. ఓకే, ఇలా స్ట్రాటజీ చేసాం, మీ స్ట్రాటజీలో ఇలా అనుకున్నామండి. నెక్స్ట్ మిషన్ సంపర్క్ గురించి రాయండి, మిషన్ సంపర్క్. ఓకే, మొత్తం అవేర్నెస్ పెంచేందుకు. నెక్స్ట్ మిషన్ సన్ రైజ్ గురించి రాయండి, నార్త్ ఈస్ట్ పర్పస్ కోసం. ఓకే, నెక్స్ట్ ఏం రాస్తారు, కొలాబరేషన్ విత్ UN ఎయిడ్స్ గురించి రాయండి. దాంతోపాటు గ్లోబల్ ఫండ్ ఫర్ ట్యూబర్క్యులోసిస్, ఎయిడ్స్ అండ్ మలేరియా కంట్రోల్ గురించి వీళ్ళందరితో కలిసి మనం పనిచేస్తున్నాం. మరియు దీంట్లో మీరు డీసెంట్రలైజేషన్ గురించి రాయండి, డీసెంట్రలైజేషన్. ఓకే, వివక్ష చూపకుండా ఉండేందుకు మనం తీసుకున్న ఇనిషియేటివ్స్ రాయాలి. ఇక్కడ రాస్తే రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్. సో ఇలా రాసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ playing a leading role since ever the first case of HIV-AIDS has been detected in India, and the number of cases in India has been consistently reducing year by year, and we are successfully completing or successfully in a stage of controlling AIDS as a epidemic in India అని చెప్పేసి కన్క్లూజన్ ఇస్తే మీ ఆన్సర్ చాలా బ్యూటిఫుల్గా ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సో ఈరోజు క్లాస్కి ఎండ్ చేద్దాం. So this is Nikhil from Telugu One Academy. Thank you.